హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు బక్రం పీస్ అయితే నెక్ కటింగ్ అయితే చూపిస్తానండి. ఇది నెక్కి నేను బక్రం పీసు 2.5 ఇంచెస్ విడ్త్ పెట్టుకున్నాను. బ్యాక్ నెక్ డీప్ అయితే 7 ఇంచెస్ పెట్టుకున్నానండి. ఈ విధంగా బక్రం పీస్ కట్ చేసిన తర్వాత మనకి లైనింగ్ పీస్ ఉంటుంది కదా, దాని మీద ఈ విధంగా వేసుకుని మనకి ఎంత క్లాత్ కావాలో దాని ప్రకారం మనం ఎక్స్ట్రా కొంచెం 1 ఇంచ్ ఉంచుకుని ఈ విధంగా కట్ చేయాలండి. దీన్ని మనం ఐరన్ చేయకపోయినా పర్వాలేదు. దీన్ని ఎలా స్టిచ్ చేయాలనేది నేను స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఇది ఫ్రంట్ నెక్ అయితే ఒక మోడల్ డిజైన్ డైమండ్ షేప్లో వచ్చేలా అయితే ఈ విధంగా కట్ చేశానండి నేను. ఇది నేను ఎలా స్టిచ్ చేయాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ముందుగా మనకి క్లాత్కి లైనింగ్ పీస్ సరిపోతుందో లేదో చూసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఐరన్ బాక్స్ ఉంటే కనుక మనం ఐరన్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా అయితే మనం నెక్ చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనం లైనింగ్ పీస్ మీద ఈ విధంగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కరెక్ట్గా నెక్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి అయితే మనం స్టిచ్ చేయాలండి. దీని చుట్టూ కూడా మనం ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటే మనకి కదలకుండా అయితే ఉంటుంది. దీన్ని తర్వాత చుట్టూ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, దాన్ని అయితే మనం కట్ చేసుకుని ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఉంచుకుని ఎక్స్ట్రా రౌండ్గా అయితే మనం కట్ చేసేసుకోవాలి. ఈ పీస్ని మనం కొంచెం టక్స్ ఇచ్చుకుని రౌండ్స్ తిరిగే చోట అయితే టక్స్ ఇచ్చుకోవాలండి. ఇలా ఇవ్వడం వల్ల మనకి షేప్ అయితే బాగా వస్తుంది. ఈ విధంగా ఒక ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ పీస్ నెక్కి ఎలా జాయిన్ చేయాలనేది నేను ఇంకొక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనకి నెక్ స్టిచ్చింగ్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.